ఆయనకు గుర్తుందా లైక్ ఇప్పుడు 2014 అసలు నీకు ఏం గుర్తుంది? వాడిని తీసుకొచ్చిన తర్వాత చేతిలో పెట్టిన తర్వాత నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం కదా. ఒకసారిగా వీడు నా బేబీ, ఎప్పుడైనా ఎవరైనా బేబీని తీసుకుంటే మనం మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం కాసేపు పడుకొని. వీడు అప్పుడు 17-18 ఇయర్స్లో వీడు ఇంకా నా దగ్గరే ఉంటాడు, నేనే వాడిని మదర్, వాడిని చూసుకోవాలి అన్నప్పుడు మాత్రం అది అసలు ఎంత హ్యాపీగా, ఇంకా వీడు నేనే, ఆ ఫీలింగ్ అసలు వేరు. నాకు బాగా గుర్తు ఫస్ట్ తీసుకొచ్చి ఇలా చేతికి ఇవ్వగానే లైక్ ఇలా తీసుకోగానే అది అసలు డిస్క్రైబ్ 11 days వెయిట్ చేసి తీసుకున్నాను కదా. దట్ వాస్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం. ఇలా ఫింగర్ గట్టిగా పట్టేసుకొని అని సౌండ్. సో మగపిల్లడు పుట్టని చాలా ఆనందంగా ఉన్నాం. నిన్న కాక మొన్న పుట్టినట్టున్నాడు, అప్పుడే పంచుల ఫంక్షన్కి వచ్చాడు. నాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు. అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే అతని సొంతం. మరమరి కలవైరం కాల్చెడి అంగారం, వెలుగుల వైభోగం అతని నయనం. ప్రాణరుణ బంధముల తరువును పుడమిగ నిలుపుటె తన గుణం. నువ్వు ఆడపిల్లలు కావాలనుకుంటున్నావు కానీ ఒక పిల్లడని చాలు. మగ పిల్లలు చక్కగా చదివించుకొని డాక్టర్ చేయాలని మన కోరిక. ఆ రకంగా చేసుకుంటే వాడికి కూడా ఇబ్బంది లేదు. పిల్లవాడు మాట వినేవాడు. చాలా చక్కగా మనవడు మంచి అబ్బాయి, బాగా వింటాడు చెప్పిన మాట. వాడు పుట్టినా మాకు కలిసి వచ్చిందయ్యా. మాకన్నా ఎక్కువ అమ్మమ్మ తాతయ్య ఆడే పెరుగుతాడు. మా కాడికి కూడా వచ్చి ఇప్పుడన్నా రాలేదురా అంటే ఆ మరుసటి మూడో వెళ్తాను, నాయన కాడికి వస్తాడు. మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ బాగా ఇష్టం, బాగా చూసుకుంటారు. ప్రజ్వల్ పుట్టినాక కొద్దిగా పెరుగుతా ఉన్నప్పుడు ఏ గన్ను చూసిన సినిమాలో నాకు పెద్ద గన్ను కావాలి తాతయ్య, ఆ గన్ను పెద్దది కావాలి, ఈ గన్ను పెద్దది కావాలి అంటూ ఉండేవాడు. ఏ గన్ను అన్న కొన్ని వారం 10 రోజుల్లో పాడు చేయటం, మళ్ళీ గన్ను అంటూ ఉండేవాడు. అలా సరదాగా వాడు మన మనవడగా వచ్చిన కాడి నుంచి మనం హ్యాపీగా గడపటానికి బాగా ఇదయ్యాడు. తాతయ్య ఇష్టమా అమ్మమ్మ ఇష్టం అన్నాం అనుకో, అందరూ ఇష్టం. అమ్మమ్మ నువ్వు ఇష్టమే, తాతయ్య కూడా ఇష్టమే. మరి మమ్మీ డాడీలు ఎవరు ఇష్టం అంటే మమ్మీ ఇష్టమే, డాడీ ఇష్టమే అట. ఎవరినై మనసు మటుకు నొప్పివాడు.